దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాలు ఉండే విధంగా మా ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుందే తప్ప నేను గతంలో కూడా చెప్పినా ఎవరు అడ్డుపడ్డా లోపటేసి మా పని చేసుకుంటాం తప్ప మేం భయపడే సమస్యనే లేదు. ఏదో రెచ్చగొట్టి లేకపోతే మేము అడ్డుపడతాము అది చేస్తామంటే లోపటేస్తాం బిడ్డ, గుర్తుపెట్టుకోండి. లోపటేసి తెలంగాణ ప్రజానీకానికి ఏదైతే అవసరమో అది తప్పకుండా మేము చేస్తాం. దాన్ని గౌరవించవలసినటువంటి బాధ్యత ఉన్నది. బాధ్యత లేకుండా ఎవడు పడితే వాడు మాట్లాడితే నీ స్థాయి ఏంది మాట్లాడేటప్పుడు కనీసం ఆ స్థాయిని ఆలోచించుకొని మాట్లాడితే బెటర్గా ఉంటుంది. అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ఎవరుకుంటారు? ఆ పిసిసి ప్రెసిడెంట్ ఏమో మాట్లాడుతుండు, అక్కడ మిగిలిన నాయకులు ఏమో మాట్లాడుతారు. నీ దిక్కుమాలిన ముఖాలకు మరి అఖిలపక్షం అప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయారు? మరి ఆ రోజు చెప్పలేదే. సాక్షాత్తు ఈ యొక్క రాష్ట్రానికి సంబంధించిన పిసిసి ప్రెసిడెంట్ అసెంబ్లీలో సబ్జెక్టుగా మాట్లాడితే నేను స్టడీ కాలే, ఇంకా నేను స్టడీ వచ్చిన తర్వాత అంటే నీ స్టడీ అయ్యే వరకు ఇంకా నీకు అసెంబ్లీ పెడతారు. మళ్ళా ఇటువంటి చిల్లర బల్లర రాజకీయాలు, మీకు ఒక నాయకత్వం, దానికి ఒక 10 మంది బంట్రొత్తులు, మీరు మాట్లాడతారు. అసలు జిల్లాలు జరుగుతున్నాయి, ఒక్కడికన్నా సోయుందా? ఈ జిల్లాలు జరిగేటప్పుడు దీని స్వరూపం ఎట్లుండాలి? మీ పిసిసి నుంచి ప్రతి జిల్లాకు పంపించి కనీసం స్టడీ చేసేడుతుండే. ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదు. సెక్రటరీ అఖిల పక్షం పిలవలేదంటే పిలిచిండ్రు. పిలిచినాక మీకు ఆ మీడియా పాయింట్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడారు? ఆ రోజు గద్వాల గురించి మాట్లాడినరా? వాళ్ళు జనగాం గురించి మాట్లాడినరా? ఏది మాట్లాడలే. ఈరోజు వచ్చి ఏదో ఒక వేదిక ఉన్నది కదా అని చెప్పి ఇష్టానుసారం నేను పదే వాళ్ళకు ఒకటే హెచ్చరిక చేస్తున్నా. ఊకే ముఖ్యమంత్రిని పట్టుకొని ఏకవచనంతో మాట్లాడితే నాలుకే చీరేస్తారు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణ ప్రజలు ఆషామాషిగా లేరు. నడి రోడ్డు మీద నాలుకే చీరేస్తారు, గుర్తుపెట్టుకోండి మీరు. రెండోది మాట్లాడితే కోర్టుకు వెళ్తారంట. అంటే మీ జీవితం అంతా ఇంతే. వెళ్ళండి మీరు. రేపు ప్రజల నుంచి ఏం సమాధానాలు వస్తాయో చూడండి. మల్లన్న సాగర్ జరుగుతుందంటే ఆడబోయి రెచ్చగొడతారు, పాలమూరు జరుగుతుందంటే ఆడబోయి రెచ్చగొడతారు, కాళేశ్వరం జరుగుతుందంటే ఆడబోయి రెచ్చగొడతారు. ఏ రోజన్నా మీ దిక్కుమాలిన ముఖాలకు ఒక మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఒక శాసనసభ్యునిగా ఉన్నప్పుడు కానీ, ఒక ఎంపీగా ఉన్నప్పుడు కానీ మనకు ఓటేసినటువంటి ప్రజానీకానికి ఏమన్నా న్యాయం చేద్దామనేటువంటి ఆలోచన లేదు, ప్రభుత్వం మీద ఒత్తిడి తెద్దామనేటువంటి ఆలోచన. ఎప్పుడు ఆ పదవులు పట్టుకొని వేలాడమే తప్ప ఏ రోజు కూడా ఈ విషయాలను మీరు ఆలోచించిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను.